బెడ్ షాప్ కాడ 2 కోటలు అయినా చేతిలో కూరలు అయినా 3 కోటలు అయినాయి 3 కోటలు అయినాయి. ఏంటి బాబా అన్న ఇంకోసారి 3 కోటలు అయిపోయినాక మళ్ళా కోటలు తీసుకున్నా. ఇవాళ ఫుల్ బాటిల్ తాగిన. ఇవాళ నా పిల్లని ఇయ్యరమయ్యారు ఇబ్బంది కొడతా నీ అవ్వ. లేకపోతే అది నా కోసం ఏమన్నా వెయ్య అంటే చెయ్యపూర కప్పమ్మూతాడంటవా. ఇవాళ నీ మొగని ప్రతాపం చూడాలమ్మా. ఈపు ఈపు కొత్త చింతపండు కావాలి. ఈపు విమానం మూత కాదు. అత్తారాగు అబ్బా నన్ను గంజీలుగా తీసేస్తావు అనే అత్తారాగు. రోడ్డు ఇదే కావచ్చు. అగో రోడ్డు షెట్లు ఎక్కున్నాయండి. ఏదో అనుకున్నాను కానండి. అమ్మో మందు బాగా తాగిన కదా. ఎక్కుతా అగో రోడ్డు మీద నడదామంటే కాలు తిరుగుతలేదు. ఇది రోడ్డా షెట్టా? నీ అవ్వని ఫుల్ బాటిల్ తాగిన కదా ఏం ఏర్పడతలేదు. పోతా పోయి ఇంటికి పోయినాక అమ్మ సంగతి చెప్తా. అవ్వ ఫుల్ బాటిల్ ఏదన్నా కావాలని ట్రై చేస్తారా లేకపోతే నా రిక్వైర్మెంట్? ఇంకోసారి రోడ్డు పాడుగాను నున్న ఏనేయలే నీ అవని అన్ని పొక్కలు ఉన్నాయి. అందుకే ఇంకో పొక్కల కాలేసి పడ్డా. రోడ్డు గిట్టు అంటే నాకు ఎరికే ఈ దేవుడు నన్ను పడేయాలనే పడేసిండు. శంకర్గా నువ్వు మందు బాగా తాగినావు, ఇంటికి పోలేవు, కొంచెం పండుకో అన్నట్టున్నా. పండుకుంటా గాలి వస్తారు ఉడకపోతాంది. ఇలా బుక్ అయిపోయానేంట్రా దేవుడా. ఇలాంటివంటే నాకు బాగా ఇంట్రెస్ట్. మనకి చదువు తప్ప అని ఇంట్రెస్ట్ తినా అవ్వ నీకు నడి రోడ్డు వినవాడుతుంది. ఈ ఫుల్ బాటిల్ కౌంట్ అవుతారా? 2 ఫుల్ బాటిల్ దాటాను. ఫెల్ పోయే నా పిల్లని బల కొట్టాలి. అంతకంటే ఇంకేం కావాలి సార్? అత్త రాగే బొమ్మ వేసిన గట్టిగా చేతిలోన చెయ్యేసి చెప్పేయవా నన్నెన్నడూ విడిపోనని నిన్ను వీడని జతకాదని. అవ్వ నేను ఫుల్ బాటిల్ తాగితే మనసులు ఎదురు రావన్నా చెట్టు పుట్టలు ఎదురొస్తాయి. ఎందుకంటే ఆ అందానికి ఆ పేస్ కార్డుకు మనం ఇచ్చే వాల్యూ ఎంత అండి అది. అంటే శంకర్ గారు అంటే అంత భయం, మందుకున్న పవర్ అంటే అంత ఉంటుంది అన్నట్టు. చెప్తా పెళ్ళమా అత్తానా కష్టపడతానా కదా గిర్రి నెక్కింది. అత్తనే పెళ్ళాం అత్తానా. మందార బుక్కల్లోకి మట్టెటచ్చిందే సిగరెట్ షెవ్లో చెప్పమ్మా మందార బుక్కల్లోకి మట్టెటచ్చిందే సిగరెట్ షెవ్లో చెప్పమ్మా. ఆగలేకపోతున్నాను సార్. ఆశతో ఆతృతగా ఉంది, సంతోషంగా ఉంది. నీ అవ్వని నీ సంగతి చెప్తావు. శంకర్ గారు అంటే ఏమనుకుంటానవే? 2 రోజులు నీ మాటిన్నాడు. ఇక్కడ నుంచి మాటలు లేవు, పంచులే అద్దానమ్మా. అవ్వ ఇట్లా కొడుతుందా చల్ల పడుతుందా? అంత నీళ్లు పడతానే. అబ్బబ్బబ్బా ఈ నల్లమొక్క పొడు పొద్దుగానే లేచిపోయాడు. ఇక తాగొచ్చి ఎంత వీరంగా మారుతాడో ఏమో. నాకైతే భయమే అవుతుంది. ఒక్కొక్కసారి తలుచుకుంటూ చచ్చిపోవాలనిపిస్తుంది సార్. ఇంత పొద్దుగాల పోయినట్టే ఖచ్చితంగా తాగే వస్తాడు. తాగపోతే ఆయనంత మంచోడు లేనేలేడు. తాగితేనే అంత పిస చేస్తాడు. తాగొచ్చి తిట్టినే అని పొద్దుగాల అడిగితే నాకేం గుర్తులేదా అంటాడు. ఇక ఏదో తేడాగా అవ్వో అత్తాడు కదా జప్ప చేస్తా. చేయనిత్తుడో చేయనీయడో
చెప్పు చెప్పి తారకటి వచ్చి తల్లకున్న మన తీస్తే కాదనగలనా కాదనగలనా. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? అవ్వో ఏం డాన్స్ ఇది? ఆ? ఏం డాన్స్ ఇది? ఇది ఏదో డాన్స్ గాని నువ్వేంది కొప్పు చేడేసినావు, బొట్టు మీద బొట్టు పెట్టినావు, కూర పెట్టినావు, పుసల పురుసు కూడా వేసినావు. ఏం సంగతి? అది ఒక్కటి మర్చిపోయినా కానీ ఎన్నర్లేంది బొట్టలు కూడా చేస్తాను. ఎవరి కోసం? ఎవరత్తనన్నారు? ఎవరత్తనన్నారు? అవ్వో రామ రామ గంత మాటనే ఏంది? నీ కోసం కాకపోతే నేను ఇంకెవరి కోసం ఎత్తే చెప్పు. నువ్వు కాకపోతే నాకు ఇంకెవరు ఉన్నారు ఇక? ఏంది? నిజంగానే నీకు నేను ఉండగానే అయ్యో రామ రామ నిన్ను అనుమానించిన. నాకు ఇవాళ సాయంత్రం అగ్గి రెడీ చేయి, అల్లకెళ్ళి నడితేనే నా పాపం కడుక్కుంటా, నా పాపం కడుక్కుంటా. అగ్గిల మీద నడుచుడు ఏమద్దే? నువ్వు తాగుడు పని చేస్తే అగ్గిల మీద నడిచినట్టయితే. అంటే అంటే వాన రావాలి. నీ కోరిక నేను ఎందుకు అనాలి? తాగుడు బంద్ చేస్తే తీయే. కానీ నేను ఇంత చూస్తుంటే నాకు ఒకటి పాట పాడ బుద్ధి అవుతుంది. దొండ పండు లాంటి పెదవే నీది. అబద్ధం అంతా అబద్ధం, అంతా అబద్ధం. ఎవర్రా మీరంతా? ఏంటి నీ అబ్బా చంపితే అప్పడినట్టు అనగాలే, అప్పడినట్టు అనగాలే. అనుకున్నది అబద్ధం, జరుగుతున్నది నిజం. అబద్ధమా? ఏదో మంచిగా ఉన్నామని పాట పాడుతుంటే కథలు పాడతానేంటే ఎట్లున్నది చెప్పు. మంచిగానే ఉన్నది. మంచిగా ఉన్నట్టు కాదు, పాట రూపంలో చెప్పు. నిజమే అంతా నిజమే. అనుకుంటున్నారా నేనేమన్నా? ఆ? అంటే చెప్పు. నిజమే అంతా నిజమే అనే. నిజమే అంతా నిజమే. ఆ ఫీలింగ్ అత్తనే మరి చెప్పు. సాంప్రదాయిని సుప్పిని మంచిగా చెప్పే. చెప్తాను. చెప్పు. దొండ పండు లాంటి పెదవే నీది. నిజమే అంతా నిజమే. ఒప్పుకున్నావా? మరి అంత అబద్ధం అబద్ధం ఉంటదండి. ఆ పాటలు అట్లున్నాయి. వాళ్ళు వాడినట్టు పట్టనే పడతావానే. మనం వేరే మార్చుకోవాలి. నీకు అర్థమైతుందా? సరేది. ఏమర్థమైంది? నువ్వు చెప్పినట్టే మారాలి. మరి ఏదో బాధపడుతూ బాధ పెట్టిన పాట పాడుతుంటే నాకేసేటర్లా, నాకేసేటర్లా అయితమే గాని ఇగో ఇవి ఎత్తనవు. ఇళ్ళకేం కూర అయినావు, ఇళ్ళకేం కూర అయినావు. అసలు ఏం జరుగుతుందరా ఇక్కడ? ఇంకేం కూర అండలేదే. నువ్వు వచ్చినాక కూర చెప్తావని అండలే. ఇగో అప్పటివరకు రొట్టెలు ఎత్తానా, అప్పటివరకు రొట్టెలు ఎత్తానా. ఏం కాదు, మనకచ్చ కదా, మనం ఇద్దరే నడిచినాం కదా, మన నడక మనం తింటే ఏం కాదు కానీ అప్పటి సంగతి చెప్తానవా? అయ్యో నీ చేతులు పొక్కులు వచ్చినట్టున్నాయి గాని. అయ్యో ఏం చేస్తావు పొక్కులు వస్తే? ఇంకో నా దగ్గర కోడి కరేది గిట్ట గిట్ల అంటే ఆయమంటది కదా, గిట్ట గిట్ల అంటే ఆయమంటది కదా. ఈ చెట్లతో అంట పాటు. అవ్వో ఇలా ఏం మందు తాగినవే? అంత పిస పిస చేస్తాను. నాకే ఉల్ట మాట్లాడతాను. పొక్కులు వచ్చినాయని సరే నా మీద నీకు ఎంత ప్రేమ అనాలే. అవ్వో మగ్గనే ఉంది ప్రేమ. గల్ల మళ్ళా అట్లా మాట్లాడితే ఆగే. మరి మంచిగా మాట్లాడు. మంచిగానే మాట్లాడుతుంది. ఇదేమో సినిమాలో గిట్లా అంటారు. సుమన్ ఉంటాడు, రమకృష్ణ ఉంటది. నాకు తెలియదు సినిమాలు. ఏమండి పెళ్లి చేసుకుందామండి ఈ సినిమాలో కావచ్చా? ఇట్లా అంటే పాట రాదా? వృతం కురిసిన రాత్రి అతనితో కలిసిన రాత్రి. అయితే చెయ్యి నువ్వు, నేను చేస్తా పాటు. ఏమద్దు ఇప్పుడు పట్టుకో. ఇప్పుడు పిండంతా కింద పడేసినావు కదా. నేను చేస్తా పాటు. ఇక ఒక్కరే రోజు కాదే, ఇక మళ్ళీ తాగుతానా? రోజు ఇట్లా వెళ్ళిపోయేస్తాను. రోజే నిలుపు. అగో ఇల్లు ఏం పిండి వేసినవే? ఇదే అతుక్కుంటాంది, ఇదే అతుక్కుంటాంది, ఇదే అతుక్కుంటాంది. చిటికలే
దీనిలో కత్తలేదేంది? అందుకే ఎవరు చేయాల్సిన పనులు ఆలే చేయాలి. సరే నువ్వు ఎట్లా చేయి, నేను మందు కొడతా. ఇక లాస్ట్ కొత్త రాగా రోజు అదే చెప్తాను అవుతి. ఈయన లేక చస్తానా, ఇవాళ లాస్ట్, ఇవాళ లాస్ట్, ఇవాళ లాస్ట్. రోజు లాస్టే అవుతాని జీవితం కూడా, రోజు లాస్టే అవుతాని జీవితం కూడా. నేను దీనికోసం వెయిట్ చేస్తున్నాను. అమ్మమ్మ ఎన్నెల ఏమేమి తీసుకొచ్చినావు? పిన్ని వాళ్ళ ఇంటికి పోతున్నాం రా. పిన్ని వాళ్ళ ఇంటికి ఎంత దూరం అమ్మమ్మ? దగ్గరికి వచ్చేసినాం బిడ్డ. ఆగో ఆగో, పిన్ని వాళ్ళ ఇల్లు వచ్చేసింది. ఊ కనకే గట్ల అంటే నాకు కోపం వస్తుంది. లాస్ట్ లేదు ఫస్ట్ లేదు గాని ఇగో రవ్వలి, ఏంది నేను ఒకటి చెప్పన్నా? చెప్పరాదు. ఈనడానికే ఉంటిని. ఆ ముఖమేంట్రా కోతి వెనక్కి తిరిగినట్టు? ఆగో చెప్పంటే గుడ్ల గూబ చూసినట్టు చూస్తాను. ఏందో చెప్పు. ఇంకో తాగి తాగి ఎండలో తిరిగి తిరిగి ముఖం అంతా నల్లగా అయిందే. అయితే నన్నేం చేయమంటావు? కొద్దిగా తెల్లగా చేయవా? ఎట్లా తెలియాలి? అరే ఎట్లా చేస్తావే? పిండితోటి అయ్యి. పిండి తోట రొట్టెలు ఎట్లా తింటావు? నీ ఇయ్యాల కాకపోతే రేపు తింటా గాని మొత్తం పిండి పెడితే తెల్లగా అవుతుంది. పెట్టే మురికంత తింటది. నేను రొట్టెలు చేయాలి. పెట్టవా రొట్టెలు పెట్టు, ఇట్లా పెట్టు మంచిగా. బతుకు పాడుగాను, రొట్టెలు కూడా తిననిస్తలేవు. ఏమన్నా గోడనానే పిడికలు చంపినట్టు చంపుతాను. పిండి ఎంత దొడ్డు ఉన్నది, ఎట్లా తాకుతుంది? మంచిగా స్మూత్ గా గట్ల పెడతారుగా, గిట్ల పెట్టు. నీ మీద వాళ్ళు కొద్ది కొట్టుడు కొడతాను. వెళ్ళంగా చల్లగా ఉన్నది అంటే రాలుతుందానే. అటే అతకారే పెట్టు. అతకాలంటావు, గట్టిగా అతుకుతానేమో కొడతాను. మంచిగా పెట్టు మొఖం నిండా. పెడతాను కదా. రొట్టెలు కూడా తిననిస్తలేవు. ఇది అతకపోయింది అనుకో ఇప్పు వాళ్ళగానే. ఏది ఒక్క నిమిషం ఆగు. ఉంటురు గిట్ల పెడతా. అతుక్కుంటలేదా మరి? కోలేది అది వారే పక్కన పెట్టు. ఉంచులు పెట్టి అతక పెడతా వాడే. మందు పోతే మొత్తం మురికి తిత్తది. అమ్మో చిన్నాడు దానివి కాదు, ఇట్లా అంటుంది. నీ కన్ను తెలిసిందేనా ఏమైంది? పెట్టు. అబ్బో గబ్బు వాసన. నీకు మంచిగా అనిపిస్తుంది కావచ్చు ఈ వాసన. ఇది అతుక్కుంటలేదే. వాసన అంటే నీకు కూడా ఇష్టమే కాదే? పాడుగాను నవ్వుతుందమ్మా నవ్వు. ఈ మందు వాసనే మీరు వాళ్ళపోయి. మరి ఇంకేం వాసన చూస్తావు? చేపల వాసన. ఈ మోకానికి ఎప్పుడు తెచ్చినావు చేపలు? తెచ్చి 4 రోజులు అయింది, ఇప్పటి వరకు తెత్తలేవు. మళ్ళా నా ముఖం చుట్టబడి చేసేటట్టున్నావు కానీ చొట్టలు పడుతుంది. ఇది ఉమ్మ అయితేనే మంచిగా అతుకుతాని. ఇంకా నయం ఇంకేదైనా పెడతా అంటే లేవు. ముక్కు పెడతా పట్టు. కావన్నా సత్తు ఇంకో పెళ్లి చేసుకుందామని చూస్తాను కదా. నేనంటే నీకు ఇష్టం లేదే, నాకు తెలుసు. నేను అట్లా ఏమంటలేనే. ముక్కులో పెడతాను, నోట్లో పెడతాను, నయం కిళ్ళలో పెడతా అంటే నాయను. ఈ పిండి ఎవరైనా పూసుకుంటారా అని. అదే ఇక పట్టు. ఇట్లా టచింగ్ ఇస్తారు కదా, ఇంత పాటు టచింగ్లు చాలా చాలా అంటావు. మంచిగా చేయి. ఇంకెట్లా చేయాలి? నల్ల మొక్క కూడా అనుకుంటూ వస్తే వద్దుతా. అంటే నిజంగానే వస్తావు. హాయ్ నువ్వు అట్టిగానే ఓడుతాను. నువ్వు మంచిగా చేయి. తుఫాను దీన్ని పెట్టావా? మజాను చాలా టచింగ్ నేను టచింగ్ ఇవ్వాలి. నల్ల మొక్క పొడ అప్పటి నుంచి అదే చేస్తాను కదా. మొగన్ని పట్టుకొని నల్ల మొక్క పొందంటావా? ఏమండి అనాలే. ఎట్లా బానే నీ అంత చాడిస్తాడు ఈ దునియాలో ఉంటాడు.
ఇంకేడ పెట్టాలి చెప్పుల్లో పెట్టవునా చెవులద్దు ఇంకొకటి అడుగు. అడుగవు నాకు తెలుసు. ఇంకొకటి అడిగితే నోట్లో పెట్టమంట. ఇదేంది మళ్ళీ వస్తుంది, అది పెయి కతుకుతలేదు, ఇది ఎండిపోయింది. మళ్ళీ ఒకసారి పెట్టు. గట్టి కొత్తుతానేమో కొడతాను, ఇది అతుకోకుండా ఊడిపోతేనేమో కొడతాను. కొద్దిగా తెల్లబడ్డానా? మత్తు పడ్డు. కావాలని అంటాను కదా. లేదే తెల్లగా అయిపోయినావు, నీగా మెరుతాను. ఇంకో బాగుండి ఉంచుతా. ఆగో బాబాయ్ చూడరా మొఖానికి ఏం పెట్టుకున్నాడు? సేమ్ పండు కోతి లెక్కనున్నావురా. ఏంటిది అల్లుడు మొహానికి ఏం పెట్టుకున్నావు? అది ఆగో బాబాయ్ ముఖానికి ఏం పెట్టుకున్నా? బాబాయ్ తీసేయది, చీ తీసే. తీసేయంటానవేంద్రా? ఇది తీసేస్తే కర్రె పడతా. ఇది పెట్టుకుంటే తెల్లగైతా. అందుకే పెట్టుకుంటానా? నీకు పెట్టానా? దరిద్రుడా నీ నుంచి వాడికి కూడా లోకు అయిపోయాను రా. చీ మాకే మొద్దు పెట్టుకుంటే మేము నీ లెక్క అవుతాం. గలీజ్గా ఉంటది మాకు. నాతో చెప్తే చెప్పావు కానీ ఇంకెవరితో చెప్పకు. కేందాలుడు చిన్నపిల్లగాని లెక్క చేస్తున్నావు. గా పిండి పెట్టుకుంటే మొహం తెల్లగా అవుతుందని ఎవరు చెప్పారు నీకు? తెల్లగా అయితేనో కానో గాని మీరెందుకు వచ్చిర్రు? గట్లంటానేంది? రేపు చెట్ల నింపాము పోదామని రమ్మని చెప్పిన. ఏంది మీరే డిసైడ్ చేసుకుంటారానే? నాతోటి ఒక్క ముచ్చటన్నా చెప్పవా? రేపు పోతాన్నాను మరి నాకెందుకు చెప్పలే? మీ అవ్వ వస్తాను ఎందుకు చెప్పలే? మీ అవ్వ వచ్చేది కాక కూడా మీ అక్క పిల్లల్ని తీసుకొని వచ్చిందా? ఇప్పుడు ఏమైంది నీకు? వాళ్ళు అత్తే సరిపోయారు ఇద్దరును. సాగుతుంది మీకు అలాగా. అయ్యాలుడు గట్లా అంటున్నావేంది? మేము రావద్దేంది? ఏ కాయన గట్టనే అంటాడు గాని మీరైతే తిందురు పారమ్మా. ఓ మనిషి ఓ కోన్ అయితే రేపో చెట్ల తీర్థాలు పోవాలి. రేపు ఇవాళ పోతలేం కదా, రేపే పోతాం కదా. మాది ఎత్తా గాని ఇలా అన్నం పెట్టుకో. ఓ చిన్నడా తినిపోరా. తిందురారి మరి లేరా బెట్ట అలా ఆయనతో మొక్కకి పెట్టుకో. ఇక పెట్టుకుంటా. అల్లుడు ఏమైంది? ఇంకా కోడిందేవా? కోడిదే అంటావు. ఏం నుంచి దేవాలత్తా? కొత్త లియవా? ఎవడు చెప్పింది నీకు? ఆడవాడు మోపైన ఇట్లా. ఇక కొత్తలు నేనిచ్చినాక నువ్వేందో తెచ్చేది. అసుంటప్పుడు పోయి తెచ్చుకోబో. మరి కోడిదే ఆడుడని ఎందుకంటాను? చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోయింది. నేనెందుకు అడుగుతా? బిడ్డ అడుగుమన్నది నేను అడుగుతున్నా. మరి నీ బిడ్డదేమనలేదా? నీ పైసలతోటి కోడిని. ఆ మాట నా బిడ్డని అడుగుతావు. రవలి అల్లుడేమో అంటాండే. ఆగో ఏమంటారు మా అమ్మను? కోడిదేమన్నది పైసలు ఇవ్వన్నా, అందుకే నేను ఇస్తాను. నీకేమైనా సిగ్గు సరే ఉన్నదా? ఇంటికి వచ్చిన వాళ్ళ దగ్గర పైసలు అడుగుతావా? పోయి కొని రేపో. ఇక మళ్ళా తెచ్చి అచ్చిపోయే వరకు మళ్ళా మధ్యాహ్నం అవుతుంది. ఇప్పుడే పోయాంపా తొవర ఉడుకొని. సరది అవన్నీ చదువుకొని రారి. సరే పోదాంపా. అల్లుడు ఆడికి పోయినాక తాగకపోదువా? ఇదేమన్నా పద్ధతేనా అల్లుడు? అరే ఓపండి తాగుతారా? అరే చెట్ల తీర్థం పోతాను. అన్నైనా తాగుడేనా, ఇన్నైనా తాగుడేనా? నీకేమన్నా ప్రాబ్లమా? షాప్ వేసుకొని తాగుతా. అయ్యో ఈ రోడ్డు మీద ఏంది? కోడి తాగుతా. నీ అవ్వ ఏమన్నా పైసలు ఇచ్చిందా? అరే ఎట్లా చేసుకున్నా ఈయన నల్లమొక్క పొడ ఎవరన్నా చూస్తే ఇచ్చే పోతుంది. ఈ రోడ్డు మీద వండుకున్నాడేంది? ఆయన కోడిని కోయండి నువ్వు ఇప్పుడేనా ఆయన? ఏంది అల్లుడు? ఊళ్ళో వాళ్ళు చూస్తే ఇజ్జత్ పోతుంది. లే అల్లుడు ఆడికి పోయినాక తిందు తాగుదు. ఏ అత్త నీకు మాట్లాడా అర్హత లేదు. మాట్లాడితే నా పిల్ల మాట్లాడుతుంది, లేకపోతే లేదు. నువ్వేమో బగ్గా మాట్లాడుతావు. వీడప్పుడే బీబీసీ రేంజ్ లో ఎంచుకుంటున్నాడు. కోడికి ఏమన్నా పైసలు ఇచ్చినవా? కోటరికి ఏమన్నా పైసలు ఇచ్చినవా? నోరు మొయ్. నువ్వేందే నీ నోరు బాగా ఎత్తాంది. రోడ్డు మీద రోడ్డు మీద కొట్టుడు కాదు, కోటర్ అయిపోయింది. ఈ ఉత్త కోడిని ఏం చేయాలి? కోటర్ అయిపోయింది కదా, ఈ కోడిని ఏం చేయాలి? ఈ కోడి తినన్నంటే కోటర్ కావాలి. ఇలాంటివంటే నాకు బాగా ఇంట్రెస్ట్. మనకి చదువు తప్ప అని ఇంట్రెస్టే తినా. అల్లుడు కోడి కూర కోసినాక కోటర్ రేపిస్తా గాని ఈ బిడ్డ పడినట్టు రోడ్డు మీద పడినవేంది అల్లుడు? లే అల్లుడు. అంతేనత్త
నువ్వు మాట ఇచ్చినావు, మాట తప్పవు నాకు ఎరికే. కోడి మా అత్త మాట ఇచ్చింది, కోడి కూర అయినాక కోటరు తెప్పిస్తానని. మైక్ బాగా పగడ్బందీగా ప్లాన్ చేసావు మైక్. నువ్వేంది బాహుబలి సినిమాలో రమ్యకృష్ణ బాబుని పట్టుకొని బాహుబలి అన్నట్టు నువ్వు శైలేపి కోని పట్టుకొని దానికి చెప్తానేవేంది, కోని పట్టుకొని దానికి చెప్తానేవేంది? ఎవరు భయపడకండి. నిన్నేం అనగాని లే గట్ల రారు దారికి. లే. అత్త ఈ కోడి పాడగాను బాగా కావు 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 అంటాను ఎందుకు, కావు కావు అంటాను ఎందుకు? ఎలా ఉందిరా? షేక్ 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 ఆడిస్తాను. నీ కడుపు ఉన్నట్టు దాని కడుపు లేదా అల్లుడు? అంటే ఆహా, దీనికి కూడా మందు తాగా బుద్ధి అవుతుంది కదా అత్త? అవును. ఆ, ఇట్లనే ముచ్చట్లు పెట్టుకుంటూ ఉంటావా? పోయి పని చేసేది ఏమైనా ఉన్నదా? ఇదిగో, కాపలా ఉంటది. అత్తున్నా నువ్వుకున్నా, నువ్వు ఎక్కువ మాట్లాడకు. నీ ఇంటికాడ ఏం చెప్పినా పాలుడు పోదాం. నాకు పైసలు ఇవ్వంటే కోటరు. ఈ పిచ్చంతా ఎవరు కాల్తుంది? ఈ పిచ్చంతా ఎవరు కాల్తుంది? ముక్కలు పోసుకోన్నా, పిచ్చంతా ఎవరు కాల్తుంది? ముక్కలు పోసుకోన్నా. సంపెత్తే సంపేంట్రా, ఇలా మెంటల్ టెన్షన్ పెట్టదు. అత్త నువ్వన్నట్టు ఇది కూడా కడుపు కోసం ఏడుతుంది. అవును. ఎట్లా తీర్థం పోతాను కదా, ఎట్లా బెల్లం శాఖ కళ్ళు పోతాం కదా, అప్పుడు తాగుతుంది. ఏమంటావు? అవును పోదాంపా. ఏమైంది? నేను మాట్లాడుతుంటే నీకు పెట్టకరం అనిపిస్తుందా? అగో ఇప్పుడు నేనేమన్నా మాట్లాడాలా? అమ్మమ్మ, నడువు, నడువు. ఏయ్, నడువు, నడువురా. పడేస్తావేంది? అత్త కోటరు తెప్పిస్తానన్నది కదా, అందుకే అత్తానా, లేకపోతే నైట్ల కింద వంటలు. అర్థమైతుందా? ఎప్పుడో ఎరికేది కోడి కోడమ్మ కోడి, నిన్ను కొద్దిలైనాక నేను కోస్తా. అడిగాడ్రా నిన్ను? ఎవడు అడిగాడ్రా? దగ్గరికి పులుసు పెట్టి తింటా. కోడి కోడమ్మ కోడి, నువ్వు ఎంత ముద్దుగున్నావే కోడి, కొద్దిలైనాక నిన్ను కోస్తా. కోసి నిన్ను నేను మొక్కుతాను, గందులా వేసి నిన్ను దగ్గరికి కుత 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 ఉరికిత్తా, దగ్గరికి కుత 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 ఉరికిత్తా. పోడా అది నీ పాటకే చచ్చేటట్టున్నది. నా పాటకు నిద్ర పోతుంది. నిద్ర పోతాంది, నిద్ర కూర్చుతాండే. ఎట్లయినా ఓ అత్త 10 నిమిషాలు అయినాక పోయేదే కదా. పోయేటోళ్ళది ఆఖరి కోరిక ఏమన్నట్టు, దీనికి నోరు లేదు కాబట్టి పాట పాడింది అనుకో 5 నిమిషాలు మంచిగా వంటది. అవునాలు చెవుల వాడు. చప్పట్లు కొట్టురి, పాడతా. కూర్చోరి, లేకపోతే రాను. ఈ దశ ఎట్లా తీర్థాలకు వచ్చినట్లేదు. ఏయ్ పాపం, దీన్ని పోసుకొని తింటమే, పోసుకొని తిన్నప్పుడు దీన్ని మంచిగా మారాదుగా ఉనియాలి కదా. చప్పట్లు కొట్టురి, కూర్చో. నాకేం పని ఉన్నది ఇక? అరే కొట్టు. కోడి కోడమ్మ కోడి, నిన్ను కోసుకొని సమ్మగా తింటాం, దగ్గరికి ఫ్రై చేసుకొని తినన్నా, నిన్ను పులుసు పెట్టుకొని తినన్నా. పులుసు పెట్టుకుంటే కోడి పూరిలల్లా అద్దుకొని తింటాం. పిసోన్ లెక్క కనబడతానే, పిసోన్ లెక్క కనబడతానే. మనసు కరగదమ్మే. ఏం పాట చేయమంటావు? పాడుతుంటే అంత పిస పిస చూస్తాను. అగో మమ్మల్ని ఏం చేయమంటావు? అగ్గో చూసినాం అత్త, మనం వచ్చిందే వంటలకు, ఎంజాయ్ చేయాలి, మంచిగా తినాలి, తాగాలి. గాని ఇదంతా నిద్ర ముఖం పెట్టుకొని దీని ఇంట్లో ఆస్తి అడిగినట్టు అంత ఎట్లా పెట్టింది చెప్పు నీ బిడ్డకు. అన్న మొక్కపడా మేము మంచిగానే వచ్చినావు, నువ్వే రోడ్ల మీద వంటాను, రోడ్ల మీద కొడతాను, ఇష్టం వచ్చినట్టు చేస్తాను. నీ అబ్బా, నువ్వు రానుకో సంత. రాకు ఆ కోడే తీయి పోతాం. అబ్బా, చూసినావా, మీ చూపుకే నేను దానికి మొగన్ని, మనసులో లేదు. బొట్టు కోసం నన్ను ఉంచుకుంటాంది, నా కోసం కాదు. అర్థమైంది అత్త? అవ్వో బొట్టు కోసమే ఉంచుకోవాలి ఇక నిన్ను. నువ్వు ఒక్క ముచ్చట చెప్తలేవేంది అత్త? ఏం చెప్పాలి అల్లుడు? నీ పడుడు చూసే చేస్తాకత్తాంది. నీదేంద్రా ఆ విమానంలో అమ్మమ్మని ఎక్కించుకోపోతావు విమానంలా? చెప్పురా. బెదిరిస్తాను అని కోపం తను కొట్టినా కొడతాడు. అబ్బో, ఆని బెదిరిస్తే నానే, ఆడే నన్ను బెదిరిస్తాడు, ఆడే నన్ను బెదిరిస్తాడు. నీ లాగు దారుతాందిరా, నీది కనుకో చిన్న సినిమా కనబడుతుందిరా. ఇది కనుకోరు బేట.
అగో మీ అమ్మమ్మ నవ్వుతాంది. ఇక అద్దుపా ఇక కోడికి కూడా ముగించాలైంది. పోదాం. కోడి కోడమ్మ కోడి మెడపీసు నీకేమో కోడి ఆ కోడిని చంపేటట్టున్నావు నువ్వు గాని. పాపం ఆ కోడి ఈయన ఎన్ని ఎంత తీసుకుంటానో ఏమేమి అనుకుంటానో అది ఎప్పుడో చచ్చిపోయింది. వేసినా కదరా నీకు కూర వాసన మంచిగా ఉంది కదా వాని బొక్కాటయి వేసిన ఓ లివర్ కూడా వేసిన ఉన్నది కదా మంచిగా ఉంది కదా కూర. ఈయన ఏంది అత్తలేడు? ఆ మనిషి ఏమైంది? రావా తినడానికి? ఏమైంది? తినవా? కమ్మటి వాసన వస్తుంది. ఇగో బోల్పాలాలు. అగో తినని పిలేట్ ఇస్తానమేంది? అత్త కోటర్ తెప్పిస్తాను లేదా? అల్లుడు కోటర్ లేదేం లేదు, కూర ఉడకాలని ఏదో చెప్పినా. ఇది బోల్పేలలే బుక్కు. అబ్బా అత్త నువ్వు కూడా దీని లెక్క మాట తప్పినవా? నువ్వేమో అనుకున్నా జన్మల మాట తప్పవనుకున్నా. అబ్బా మాట ఇచ్చి మాట తప్పినవత్త. ఈ చెట్ల తీర్థం వచ్చినప్పుడు కోటర్ తోటి ఎట్లా సరిపెట్టుకోవాలో చెప్పు. పాడుగాను నేను ఉత్తప్పుడే ఇంటికాడ పూల బాటిల్ తింటా. ఈ చెట్ల తీర్థం వచ్చినప్పుడు కోటర్ తోటి నాకు ముద్ద దిగది బోలు పాలాలు వత్త. కోటర్ తెప్పిస్తేనే తింటా, లేకపోతే లేదు. ఇప్పుడు తింటా కోటర్లో ఏం లేదు. నిందినా తినకపోతే కడుపు మాడుతుంది చెప్తానా. మాడని ఇప్పుడు నేను వేయాలా అత్త కూర? నాకు అద్దు అత్త. నువ్వు కోటకు పైసలు ఇస్తేనే మంచిది, లేకపోతే లేనే లేదు. నేను తిననే తినా. అయ్యో నాకు అద్దు. తినకుండా తినకు. ఎందుకు ఇట్లా అంగడంగడి చేస్తాను? నువ్వెందుకు తింటాను? ఏంటిది నువ్వు కూడా అసలు? తినకు. తినేం కూడా ఊకో. ఏం తినద్ది. ఊకునే కొద్దిలో ఎక్కువ చేస్తున్నావేంది అల్లుడు? ఆయన తినకపోతే ఏంది, నువ్వు తిను. సరే తీయమ్మా, ఇక నేను తింటా. ఏంటి మీ అమ్మంగానే వేసుకొని తింటానవానే? అబ్బా నువ్వు మొగని ఇచ్చిపెట్టి తింటానవంటే నువ్వు మామూలు దాన్ని కాదు. అంటే నీ అమ్మ మాటలు పట్టుకుంటానవా? ఓ అత్త తెప్పిస్తావా తెప్పియవా? అగో ఇప్పుడు నువ్వు తినగానే నేను అద్దానా? అరే కోటర్ లేని తినబుద్ధి కాదే. అల్లుడు ఇందాక తాగినావు ఏదో మాట వరుస కన్నా, ఇప్పుడైతే తాగు తిను. అంతే కదా, తింటాను కదా. తింటావా మరి? నాకేమద్దు, మందు ముట్టదు. నేను తిననే తినా. మరి నేను తినేటప్పుడు నన్ను డిస్టర్బ్ చేయకు ఇక. ఏంటి తింటావానే? తింటావా? అబ్బా తిను. తినమని ప్లేట్ ఇచ్చినావు కదా, ఏదో ఇంత పట్టు. అగో ఏదో మాట వరుస కన్నందుకు నిజంగానే తింటానవా? ఇటు ఇయ్యి. అప్పుడు కాకలేదని ఇటు ఇయ్యే. ఇటు ఇయ్యి. అత్త నువ్వు కోట తాగిస్తానని మాట కదా, అయితే అప్పుడే పుల్ బాటిల్ తాగుతా. ఈ చెట్ల తీర్థం వచ్చినప్పుడు ఆపు తాగండి అంత మజా రానే రాదు. ఆపు తాగొచ్చాక నీ సంగతి చెప్పు. ఇంకా తాగొచ్చి ఎంత గోస పెడతాడో ఏమో బిడ్డ. తాగొస్తే పిన్ని 3 గుత్తులు కొట్టింది. ఆయన అట్లనే వదులుతాడమ్మా, ఆయనను పట్టించుకోవద్దు. సరే గాని జప జప తినూరి. ఆయనతో తిననీయాడు అత్తే మళ్ళా. అత్త కోట్లకు పైసలు ఇవ్వవానే? నీ అబ్బా నువ్వు ఎట్లా తింటావా నేను చూస్తా. అత్త నాగే వెళ్ళవా? నువ్వు ఇది లేస్తే ఆంధ్ర సోడా పుట్టి కనబడుతుంది కనబడుతుంది జారుతుంది పుట్టి జారుతుంది పుట్టి అడు జీవితము ఆపుకే ఒడ్డెక్కత్తలేదండి. నువ్వు ఇది లేస్తే ఆంధ్ర సోడా. నీ అక్క
నా అత్త నా పిల్లలు చూస్తే ఇజ్జత్ మానం పోతుంది. ఎక్కుతా నువ్వు ఇది లేస్తే ఆంధ్ర పిల్లవా మంది ఎక్కువ నేను పడ్డా అనుకుంటానవానే. ఒడ్డు గట్టిగా ఉన్నదో లేదో అని ముడ్డితోడు చూస్తానే. ఇదొక హఠాత్ పరిణామం. అత్తానే కోడి కూర కమ్మగా తింటా. బెల్లం శాఖ కోసినాం కదా, చెట్ల తీర్థకత్తే కమ్మగా ఉంటది. నువ్వే బోలపాలు ఉన్న కూర ఇంకెక్కడికి కూర? నువ్వు ఇంతసేపటి వస్తావా? నువ్వు తాగి ఇంటికాడ పట్టవని మేము కూర అంతా తిన్నాం. చూసుకోయ్యా కూర ఏడున్నదా? ఒరి అక్క పుట్టే ఉన్నది కానీ ఓ అత్త నీకన్నా లేదా? మరి అల్లుడు కోటరు తాగేస్తాడు ఉంచుదామని. ఛీ మొత్తం తప్పిరు కారా, మొత్తం తిన్నరారా? నువ్వు కూడా తిన్నావా? అబ్బో నీ అబ్బని కోటరు పోకుండా అయిపోవు. నా మందం పిట్టకు తీసినట్టు గింతనన్న తీయరానే నీ అబ్బని. మరి వాడదాల్లో ఒక్కటే ఒక ముక్కునే తింటావా? ఆడంత కాకి అగో సొల్లంతా దానికి ఎట్లా నవ్వుతాడు చూడు. మంచి మాట తినే అంటే తినకపోతివి. సరే ఇప్పుడు ఏం చేద్దాం? ఇంటికి పోయినాక ఇంకో 1/2 కిలో తీసుకొచ్చి అండుతుంది. దగ్గరికి ఫ్రై చేయి. మళ్ళా ఈ చెట్ల తీర్థకి వచ్చి తింటా ఇంకో కోట తెచ్చుకొని. అర్థమైతుందా? మా అర్థమైతుంది. రోజుకో చెట్ల తీర్థమైతే నీతోటి. నువ్వు చెట్ల కింద తింటావు, నేను ఇంట్లో తినన్నా. నా సాటిస్ఫాక్షన్ కోసం నేను అత్త చెప్పిన తినరారు. అత్త రాకపోయారనుకో అబ్బాయి నీ సంగతి చెప్తా. ఇది ఉంటే నా పానం పోతుంది. కోటర్ జేబులో పెట్టుకొని కూర తీసుకొని అత్త చెప్పని రారి చదువుకొని. అర్థమైతుందా? సరే అబ్బాయి మొగడా నీకు ఇంత కూడా ప్రేమ లేదు. ఆశ పడ్డట్ల పాసు పడ్డట్టు ఎంత ఊహించుకొని వచ్చింది. ఈయన ఉంటే నా పానాలు పోతాయి. మీ బొక్కలు చూస్తే నేను పోతా. కోటరేసి రెడీ ఉంటా చెప్పని రారి. అల్లుని కోసం డబ్బా కింద కూర దాసినావు కదనే, లేదని ఎందుకు చెప్పినవే? అమ్మా ఆయనకి వేయకుండా నేను తింటా నానే. ఇప్పుడు కూర ఉన్నదనుకో మళ్ళీ ఒక ఆర్డర్ తెచ్చుకుంటా అని పోతాడు. అందుకే కూర లేదని చెప్పిన. ఇప్పుడు ఇంటికి పోయినాక ఆయన కూర అయ్యానాయా అమ్మా? ఈ ఇంటికన్నా తాగుతాడు, ఇంటికన్నా తింటాడు. తింటాను నేను. ఇండియాలో మన డబ్బా ఎవడు కొట్ట బావా, మన డబ్బా మనమే కొట్టుకోలే. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రవలి కామెడీ. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మన కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. గంట అయితే గట్టి కొట్టురి. ఇంకా మరి ఇంకుగాడు విమానంలో మా అందరినీ వేరే దేశం తీసుకుపోతాడు. పోతాను. బాయ్ అండ్రా. విత్తులైతే విత్తుతో కానీ బాయ్ చెప్తలేడు.